చెప్తాం సార్, మీ క్వశ్చన్ చెప్తాం, మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తాం సార్. సార్ సార్ ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, మీరు చెప్పిన పాయింట్స్ మీదనే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మీకు ఏం చెప్పాం 2:30 ఇప్పుడు ఆల్రెడీ 12 అయింది, ఇంకో 2 hours 2:15 ఉన్నది. జీవో నెంబర్ 6 ప్రకారం సంబంధిత ఎవరైతే నైబర్ ల్యాండ్ ఉంటుందో ఆ ఇళ్ల స్థలం అతనికి ముందు అతనికి చెప్పాలా లేదా అతని దగ్గర నుంచి జీవో పెట్టాలా? మీకు అవకాశం ఇచ్చాం, అయిపోయింది సార్. మేము చెప్తా ఉంటాం కదా 2 వరకు ఉన్నాం, మీకు చెప్పాం కదా. ఇది కరెక్ట్ గా సార్ మీరు చేస్తున్నది ప్రభుత్వానికి తెలియజేయాలా లేదా మీ విధులు మీరు నిర్వహించేటప్పుడు క్లారిటీ తీసుకోవాలి సార్. అన్ని తీసుకున్నాం, జరిగింది సార్, అయిపోయింది కదా. సాయిబాబా గారు మీరు కూర్చోండి దయచేసి. సార్ సాయిబాబా గారు ప్లీజ్. మీకు చెప్పాం కదా సూర్యనారాయణ గారు దయచేసి కూర్చోండి సార్. కోర్టు ఆదేశాల మీద ఆపాం సార్. మేము చేయటం కోర్టు ఆర్డర్ 2:30 వరకు ఆపుకుంటే మీరు ఎలా ఆస్తులు అమ్ముకుంటారు? ఇప్పటికే కోర్టులో ఉన్న ఆస్తులు మీరు ఏ విధంగా అమ్ముకుంటారు? 200 ఫీట్లు రోడ్లు ఉన్న దాంట్లో 80 ఫీట్లు రోడ్లు చూపించి మీరు డీడీలు మోసం చేసి పబ్లిక్ ని మోసం చేసి మీరు ఈ విధమైన ప్లాట్లు అమ్ముకోవడం న్యాయమా? న్యాయాన్ని ప్రశ్నించడానికి డీడీ తీసుకొస్తే అరెస్ట్ చేస్తారా? ఇది న్యాయమని అడుగుతున్నా. కుకట్పల్లి న్యూస్, మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.